ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్లో వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, దానికి థంబ్నెయిల్ ఏ విధంగా పెట్టుకోవాలి, డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలి, ట్యాగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, మానిటైజేషన్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2024 నుండి మనం వైటీ స్టూడియో ద్వారానే, అంటే వైటీ స్టూడియో యాప్తోనే వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్లే స్టోర్ నుండి వైటీ స్టూడియో యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీ ఛానల్తో లాగిన్ అవ్వండి. వన్స్ ఈ విధంగా లాగిన్ అయిపోతే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మన ఛానల్లో ఇప్పుడు ఏ విధంగా వీడియో అప్లోడ్ చేసుకోవాలంటే పైన ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట. బెల్ సింబల్ పక్కనే ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న లేకపోతే ఎడిట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, మనం దాన్ని ఏ వీడియోనైతే మన యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం వీడియోకి థంబ్నెయిల్ కూడా పెట్టుకోవాలన్నమాట. థంబ్నెయిల్ పెట్టుకోవాలంటే మనం ఫ్లెక్సెల్ యాప్ ద్వారా, పిక్సార్ట్ ద్వారా, క్యాన్వా ద్వారా ఏ యాప్తో అయినా సరే సింపుల్గా మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ అనేది వీడియోకి పెట్టుకోవాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఓపెన్ అయిపోతాయి. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఏదైతే ఉందో థంబ్నెయిల్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి సింపుల్గా. సో థంబ్నెయిల్ కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం డన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను అప్లోడ్ చేసే వీడియో ఏంటంటే వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను, థంబ్నెయిల్ పెట్టేశాను. ఇక్కడ క్రియేట్ ఏ టైటిల్ అని ఉంది కదా, మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే మీరు ఏ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నారో దాని గురించి టైటిల్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ వ్లాగ్ అని పెట్టేస్తున్నాను. విలేజ్ వ్లాగ్ అని పెట్టేసి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది పెట్టేశాను. పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా మ్యాటర్ ఉంటే రాసుకోవచ్చు అనమాట. తెలంగాణ విలేజ్ వ్లాగ్ అని. మీరు కుకింగ్ వీడియోస్ అయితే ఏ రెసిపీ చేస్తున్నారో దాని గురించి, ట్రావెలింగ్ వీడియో అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారో దాని గురించి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. తెలుగులో కూడా మనం పెట్టుకోవచ్చు, కొంచెం తెలుగులో కూడా పెట్టుకున్న ప్రాబ్లం. ఈ విధంగా టైటిల్ అయితే మనం రాసుకోవాలి. టైటిల్ అనేది చాలా మొత్తం రాయండి, నేను షార్ట్కట్లో వీడియో కోసం చెప్తున్నాను అనమాట. టైటిల్ ఇక్కడ పెట్టేసుకోవాలి, వీడియోకి సంబంధించిన టైటిల్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటంటే మీరు ఆ వీడియో గురించి ఏదైనా మ్యాటర్ రాయాలంటే ఇక్కడ పూర్తిగా రాయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎక్కడ షూట్ చేస్తున్నారో దాని గురించి ఏంటి మొత్తం మీరు ఏం చెప్పాలనుకున్నారో మొత్తం ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు, తెలుగులోనే రాసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ పెట్టేసి నేను వ్లాగ్ అని రాస్తున్నాను అనమాట. వ్లాగ్ అని రాశాను. మీరు కుకింగ్ వీడియోస్ అనుకోండి హ్యాష్ పెట్టేసి కుకింగ్ అని పెట్టేసేయండి. ఫుడ్ వీడియోస్ అనుకోండి హ్యాష్ పెట్టి ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ అని ఈ విధంగా ఫుడ్ అని పెట్టేస్తే ఈ విధంగా మనకి సజెషన్లోకి వస్తాయి అనమాట. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే ఆ వీడియో గురించి మ్యాటర్ మొత్తం రాసేయండి. ఈ విధంగా మనం టైటిల్ డిస్క్రిప్షన్ కూడా పెట్టాం. అప్పుడు విజిబిలిటీ ఏంటంటే ఇక్కడ పబ్లిష్ నౌ అని ఉంది కదా, పబ్లిక్ అని కొట్టేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేసి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టి అప్లోడ్ కొట్టామనుకోండి వీడియో పబ్లిక్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పబ్లిక్లో కనపడిద్ది. మన ఛానల్ని ఎవరు ఓపెన్ చేసినా సరే వీడియో వాళ్ళకు కూడా కనపడుతుంది. అట్లాగే విజిబిలిటీలోకి వచ్చేసిన తర్వాత అన్లిస్టెడ్లో పెడితే ఈ వీడియో లింక్ ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళకి మాత్రమే వెళ్ళిపోయింది, పబ్లిక్లో కనపడదు అనమాట. ప్రైవేట్ ఏంటంటే మన వీడియోని మనం ప్రైవేట్లో పెట్టుకోవచ్చు, ఎవరికి కనపడదు. మనకు అవసరమైన టైంలో పబ్లిక్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ ద్వారా అందరికీ వెళ్ళిపోయింది. మన ఛానల్ ఓపెన్ చేసినా సరే ఎవరైనా చూసుకోవచ్చు. షెడ్యూల్ అంటే ఏంటంటే మన వీడియో ఏ టైంలో మనకి అప్లోడ్ అవ్వాలి అని చెప్పేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 year తర్వాత కూడా మన వీడియోని పబ్లిక్లో పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి ఏంటంటే ఈ విధంగా టైం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత అంటే 7th. నేనేంటంటే మనకు 27 అప్లోడ్ కావాలి వీడియో నా ఛానల్ అనుకుంటే 27 పెట్టేసి ఈ విధంగా టైం కూడా సెట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసి ఇక మళ్ళీ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియో కొడితే ఏప్రిల్ 27న అప్లోడ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్ మీద ప్లేలిస్ట్ ఉంటే ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్లో మీరు కుకింగ్ వీడియోస్ పెడతారు, వ్లాగ్స్ పెడతారు, నెక్స్ట్ ఏంటంటే ఏదన్నా వేరే కేటగిరీ వీడియోస్ పెడతారు, అలాంటి డిఫరెంట్ కేటగిరీ వీడియోస్ పెడతారు. ఒక్కొక్క కేటగిరీని ఒక్కొక్క సపరేట్ చేయడాన్ని ప్లేలిస్ట్ అంటారు అనమాట. కుకింగ్ వీడియోస్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో పెట్టుకోవచ్చు, ట్రావెలింగ్ వీడియోస్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో పెట్టుకోవచ్చు, బ్యూటీ టిప్స్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మానిటైజేషన్ అనేది ఇప్పుడు మనం
ఆఫ్లో ఉంది, ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. ఎవరి ఛానల్ అయితే మౌంటేషన్ అయిందో వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కామెంట్స్ అనమాట. మన కామెంట్స్, మన వీడియోకి కామెంట్స్ రావాలా వద్దనేది ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే సింపుల్గా ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటే మనం ఒక నీట్గా మన ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. మనం టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ అన్నిటి గురించి తెలిసింది కదా, ప్లేలిస్ట్ కూడా తెలిసింది. ఇది షార్ట్ రిమిక్స్ ఏంటంటే మీ వీడియోని ఎవరైనా షార్ట్ వీడియోకి చేసుకోవాలా వద్దని చెప్పేసి నేనేంటంటే డోంట్ అలౌ రిమిక్స్ అని కొట్టేస్తున్నాను. మీ యాక్స్ మీరు కూడా ఎట్లా పెట్టినా నో ప్రాబ్లం అనమాట. ఇవి మనం ఇంత ఓకే అనుకున్నాం. నేనేంటంటే విజిబిలిటీ అనేది పబ్లిక్లో కావాలి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నా వీడియో పబ్లిక్లో వెళ్ళాలి కాబట్టి నేను పబ్లిక్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పబ్లిక్ కింద సెట్ యాజ్ ఇన్స్టాంట్ ప్రీమియర్ ఉంది కదా, ప్రీమియర్ అంటే ఏంటంటే మన వీడియో అనేది లైవ్లో వెళ్తుంది అనమాట. 1 2 3 4 5 6 అని చెప్పేసి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత మన వీడియో అనేది లైవ్లోకి వెళ్తుంది. దీన్ని ప్రీమియర్ అంటారు. ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టుకుందాం. ఏజ్ రిస్ట్రిక్షన్ ఏంటంటే మీ వీడియోలో అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉంటే మనం అయితే ఇట్స్ రిస్ట్రిక్షన్ అని పెట్టుకోవాలి. లేదు కాబట్టి నేను అప్లోడ్ వీడియో కొట్టేసిన తర్వాత పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే కంటెంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. కంటెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అప్లోడ్ చేసిన వీడియో ఇక్కడ ఉంటుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వీడియో ఉందన్నమాట. మౌంటేషన్ అనేది మీరు ఆన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కావాలంటే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్స్ అనే కొత్త ఆప్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాగ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ట్యాగ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే చాలా వీడియోస్ సజెషన్లోకి వస్తాయి అనమాట. అలా ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు పెట్టిన టైటిల్, ట్యాగ్స్ మీద డిపెండ్ అయ్యే మన వీడియో అనేది టాప్లోకి రావాలా లేదా అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది యూట్యూబ్. సో మీరు ఇక్కడ ట్యాగ్స్ అనేది చాలా పెట్టుకోవాలన్నమాట. మీరు కుకింగ్ వీడియోస్ పెడితే కుకింగ్కి సంబంధించిన ట్యాగ్స్ పెట్టుకోవాలి. నేను ఏంటంటే వ్లాగ్ గురించి పెట్టాను కాబట్టి ఇక్కడ వ్లాగ్ అయితే పెట్టాలి. వ్లాగ్ పెట్టేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసి కామా పెట్టాలి. ఈ విధంగా ట్యాగ్ అయిపోయిన తర్వాత ట్యాగ్ అయిపోయింది అనమాట. విలేజ్ వ్లాగ్స్ అని పెట్టేద్దాం. తెలంగాణ వ్లాగ్స్ ఈ విధంగా పెట్టేసి చాలా ట్యాగ్స్ పెట్టుకోవాలన్నమాట. మీరు కుకింగ్ అయితే కుకింగ్ ట్యాగ్స్ దేని గురించి అయితే పెడుతున్నారో ట్యాగ్స్ అయితే చాలా పెట్టాలి. దాని గురించి ట్యాగ్స్ కూడా పెట్టిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే మీరు అప్లోడ్ చేసే వీడియో దేనికి సంబంధించినది. మీరు ఎడ్యుకేషన్ గురించి అయితే ఎడ్యుకేషన్ గురించి, కామెడీ ఫన్నీ వీడియోస్ చేస్తారంటే కామెడీ గురించి, ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ గురించి రివ్యూస్ చెప్తున్నా దాని గురించి అయినా సరే, గేమింగ్ గురించి అయితే గేమింగ్ గురించి, మ్యూజిక్ ఛానల్ అయితే మ్యూజిక్ ఛానల్లో, బ్యూటీ టిప్స్, వ్లాగ్స్ ఇవన్నీ అయితే హౌ టు స్టైల్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది కూడా కేటగిరీ కూడా పెట్టుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది చాలా క్లియర్గా మన యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయింది. ఈ విధంగా అయితే సింపుల్గా మనం మన వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.